పాట పాడుతున్నప్పుడు కలిసి అందరి బిగ్గరగా రెండోసారి కలిసి పాడుతూ వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నువ్వు నాకు చేసిన మేలు అనే పాట పాడుకుంటూ అందరూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను, రుణము ఎలా తీర్చను. ఏమని వర్ణింపను, రుణము ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను, నీ రుణము ఎలా తీర్చను. ఏమని వర్ణింపను, నీ రుణము ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను, నీ రుణము ఎలా తీర్చను. ఏమని వర్ణింపను, నీ రుణము ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు
వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. చేసి కూర్చుందా? ప్రభు బల్ల మన మధ్య ఉన్నది కనుక ప్రభు బల్లలో పాలు పంపులు పొందుకునే ముందుగా దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడిన వారమై పరిశుద్ధాత్మని అనుభవంలో, మన అనుభవంలో కాదు, పరిశుద్ధాత్మని యొక్క అనుభవంలో మనం ఆయనలో పాలు పంపులు పొందుకునే కృప చేరువచ్చిన మనందరికి దేవుడు దయచేయునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో రండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 4 verse 28. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడను గాక. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదాంతం అంతా మనకు అందరికి పరిచయమైనటువంటి మాటలే. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం మనం అనేక సార్లు ధ్యానం చేసుకుంటూ వచ్చినటువంటి మాటలు. ఒకరోజు మంచి మధ్యాహ్న కాల సమయంలో, మంచి ఎండవేళ, యేసు ప్రభువు ఒక ఊరిలోనికి వెళ్తాడు. ఆ ఊరిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో మంచినీళ్ళు తాగే ఒక బావి దగ్గరికి ఆయన వస్తాడు. ఆ బావి దగ్గరికి ఆయన వచ్చి, బాగా దప్పికైన ఒక వ్యక్తి నీటి కొరకు ఆశతో ఏ రీతిగా ఎదురు చూస్తాడో ఆ రీతిగా ఎదురు చూస్తూ ఆ బావి మీద కూర్చొని ఉంటాడు. ఆ బావికి చుట్టూరు కట్టి ఉంటారు కదా, దానిపైన కూర్చొని ఉంటాడు. అలా కూర్చున్న కాసేపటికి అక్కడికి ఒక స్త్రీ ఒకటే ఒంటరిగా ఒక కుండ మోసుకొని అక్కడికి వస్తుంది. ఆయన చూసిన తక్షణమే ఆమె కాస్తంత ఆశ్చర్యపడుద్ది. కానీ ఆయనతో మనకెందుకులే, మగ పురుషుడు, మనకెందుకులే, మన పని మనం చూసుకుందాం అన్నట్లుగా ఆమె వచ్చి నీళ్లు పట్టుకోవటానికి ఆమె ప్రయత్నం ఆమె చేసుకుంటుంది. నీళ్లు పట్టుకోవడానికి, తీసుకెళ్ళటానికి వచ్చిన ఆ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడడానికి ఇష్టపడతాడు. మొట్టమొదటి ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడతాడు. ఆమెను పిలుస్తాడు, అమ్మా అని పిలుస్తాడు. ఆమె ఒక్క మాటకి ఎగిరిపడి విచిత్రంగా చూస్తుంది. నాకు అనిపిస్తుంది ఆమె జీవితకాలం మట్లు ఎవరు కూడా ఆమెను అమ్మాని పిలిచిన దాఖలు లేవేమో అన్నట్లుగా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, ఆంటీ అని పిలిస్తే కోప్పడిపోతారు. ఆంటీ అని పిలవకూడదు. ఎందుకు పిలుస్తానన్న అంటేనే అక్క అని పిలువు, పర్వాలే, పేరు పెట్టి పిలిచినా కానీ పర్వాలేదు, నువ్వు చిన్నదానిమైనా కానీ సర్దుకొని పోతాను. కానీ పొర్రపాటున పెద్దదాన్ని మాత్రం నన్ను పిలవమాక. అది పిలవడానికి కూడా ఇష్టపడరు కదా, ఇష్టపడడానికి ఇష్టం ఉంటుంది. మరి ఈమె చూడండి, అక్కడికి వెళ్తాను, యేసు ప్రభు, అమ్మ నీకు పెళ్ళయిందా, భర్త ఉన్నాడా, బిడ్డలు ఉన్నారా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నా, నువ్వెవరు, నువ్వేంటి, అవన్నీ ఆధార్ కార్డులు, డీటెయిల్లు, బయోడేటా అన్నీ అడగకుండా ఆయనకి ఏం అవసరం ఉన్నదో అది అడిగాడు. అమ్మా తాగడానికి కాస్త నీళ్ళు నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఆమె ఒక్కసారిగా ఆయన వైపు చూసి, కింద నుంచి పైకి చూసి, నీ చేతులు ఏం లేదు, నీళ్ళకి వచ్చినట్లుందా, మరి ఎందుకు వచ్చే బావి దగ్గరికి, ఇక్కడేం పని నీకు అని ప్రశ్నలు ఏమీ లేదు. ఆశ్చర్యం ఏంటంటే, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగినప్పుడు కూడా ఆమె దేవుడి ముఖం చూసినట్లు దాఖలేవు. స్వరం మాత్రం వింటుంది, దేవుని ముఖం ఆమె చూడట్లేదు. ఆయన ఎప్పుడైతే నీళ్ళు అడిగాడో
ఆమె అంటుంది, ఆమె పని ఆమె చేసుకుంటూ, నీళ్ళు అడిగావు నువ్వు బాగానే ఉంది, కానీ నేను నీళ్లు పెట్టి నీకు ఇవ్వాలంటే నీ దగ్గర ఏ పాత్ర ఉంది? నీ వాలకం చూస్తుంటే, నీ వాయిస్ని బట్టి చూస్తుంటే నువ్వు మా ప్రజల్లోని వాడు కానట్లుగా మాకు అర్థమవుతుంది. నేను చూస్తే నాకు తెలిసి బహుశా యూదుడిగా ఉన్నట్టున్నా. యూదులు ఎవరో అలాంటి వారు నీళ్ళు ఇస్తే పొరపాటును కూడా తాగరు. అంటే ఆయన అంటాడు, అమ్మా ఇవన్నీ నాకెందుకు, కానీ నువ్వు ఇస్తావు ఇవో నాకైతే తెలియదు నీళ్ళు. నేను నీళ్ళు అడిగినందుకు నువ్వు ఇంత పురాణం చెప్తున్నావు, పెద్ద పెద్ద పురాణాలు చెప్తున్నావు. ఆఫ్టర్ నువ్వు ఇచ్చే నీళ్ళు మళ్ళీ నేను తాగితే మళ్ళీ నాకు దప్పిక అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఇచ్చే నీళ్ళు తాగవాడు ఎప్పటికీ కూడా దప్పికొన్నాడు అని వాళ్ళకి ఆ వంటది. అవునా, ఈయనేదో నాతో ఎటకారం పడుతున్నట్టున్నాడు. ఈయన నేను ఒక్కదాన్నే కదా బావి దగ్గరకు వచ్చింది, అందులో ఆయన ఒక్కడే ఉన్నాడు కదా, ఏదో ఎటకారాన్ని తిరుక్కున్నట్టున్నాడులే అని. ఓహోహో, అట్లయితే నేను ఇంక ఈ బావి దరిదప్పులు రాకుండా, నీలాంటి వాడు కంట్లో పడకుండా, నీలాంటి వాళ్ళ చేత ఎటకారం మాట్లాడిపించుకుండాలంటే ఆ నీళ్ళు నాకు ఇచ్చేస్తే నేను ఇంట్లో కూర్చొని ఇంక దరిదప్పులు కూడా రాను అన్నది. ఆ టీం కూడా ఎటకారం తిరుక్కున్నట్టు. చూడండి, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఏ నీళ్ళ నిమిత్తం మాట్లాడుతున్నాడో ఈమెకు తెలియదు. ఆయన మాట్లాడుతున్న నీళ్ళు గురించి వేరే, ఈమె అనుకుంటున్న నీళ్ళు వేరే. కానీ వాళ్ళిద్దరు పొంతర కుదిరినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఎట్టుకేలకు వాడ కొన్ని మాటలు డిస్కషన్ జరిగిన తర్వాత, ఆ నీళ్ళు నేను నీకు ఇవ్వాలి అంటే ఒక కండిషన్, నీ ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకుంటా అంటే. భలే చెప్పావులే, నాకు పెళ్ళి అయితే తీసుకుని వచ్చాక నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అంటే ఆ మాట అనొద్దు. నీకు వివాహం అయింది, వివాహమైన వాళ్ళకి ఎంతమంది భర్తలు ఉంటారు? అసలు నువ్వు అడిగేది ఎందుకు క్వశ్చన్ అంటారు. అసలు ఈ క్వశ్చన్ ఏంటి కరెక్ట్ కాదంటారా? మనకేం ప్రాబ్లం, పెళ్లి చేసుకున్న అందరికి ఒక భార్య ఉంటుంది, ఒక భర్త ఉంటుంది. ఏం చూడండి, దేవుడు ఏమంటున్నాడు అంతా, అమ్మా నువ్వు మంచిగానే చెప్తున్నావు, పెళ్ళి కాలేదని మాట చెప్తున్నావు నిజమే, కానీ నీకు 5 మంది పెనిమిటిలు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఏమి ఇంకా పరిస్థితి ఎట్ట ఉంది. అంత మాత్రమే కాదు, తన జీవితంలో జరిగినవన్నీ కూడా దేవుడు అక్కడ మాట్లాడాడంట. అన్ని బైబిల్లో రాయవల్ల అంటే అన్ని రాయడానికి సమయం సరిపోదు, ఇంకా టైం సరిపోదు, లెంత్ సరిపోదు అన్నట్లుగా ఆమె జీవితంలో ఏమేమి చేసింది, ఏమేమి జరిగింది అన్నీ ఆమెతో విపులంగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆమెతో దేవుడు పరిపూర్ణంగా మాట్లాడాడో అప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న మాటకు మనం రావాలి. ఇప్పుడు చదవండి ఆ మాట. అప్పుడు ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి పోయి ఏం చెప్తుందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడుడి అంట. అంటే ఎన్ని ఆమె ఏమి చేసి అన్నీ రాసిచ్చాడు దేవుడు, రాపిచ్చాడా? ఏం లేదు కదా, ఒక మాట అన్నాడు అంతే, నీకు 5 మంది పెనిమిట్లు ఉండరమ్మా, పొరపాటును మళ్ళీ 2వ కొడుకు నువ్వు మళ్ళీ నువ్వు భర్త అనుకునేవు, నేను నీ పెనిమిటిని కాదు అంటాడు. ఆమె అయితే ఊర్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏదో పెద్ద డిస్కషన్ జరిగింది. అక్కడ ఊర్లో వాళ్ళకి ఏం చెప్తుందామి, నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు నా దేవుడు. వెళ్ళేక ముందుగా, ఊర్లోకి వెళ్ళేక ముందుగా మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన మాట ఇక్కడ ఒకటి ఉంది. అదేంటి అంటే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, ఎక్కడ విడిచిపెట్టింది? ఎక్కడ విడిచిపెట్టింది? బావి. ఎక్కడ తీసుకొచ్చింది? బావి దగ్గర తీసుకొని వచ్చింది. విడిచిపెట్టింది ఎక్కడ? బావి దగ్గర విడిచిపెట్టింది. ఆ బావి దగ్గర ఎవరున్నారు అప్పుడు? చెప్పాలా ఇవన్నీ పాతదని చెప్పానంటే మీకు బాగా, నాకన్నా బాగా మెమొరీ అయ్యి ఉండాలి మీకు. నేనంటే మీకన్నా వెనకొచ్చి బైబిల్ పట్టుకున్నానండి నేను, నాకన్నా మీరు సీనియర్లు ఒక రకంగా ఎత్తితే. నిజం. చూడండి, ఈ ఆధ్యాత్మిక పాఠం మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, మన ఇంట్లో కూడా చాలా కుండలు ఉంటాయి.
ఆ రోజుల్లో అన్ని కొండలే కదా. ఏమో పెద్దల కాలంలో అన్ని కొండలతో అన్నం చేసుకునే వాళ్ళు, కొండలో చేపలు చేసుకునే వాళ్ళు, అందుకు వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీకి వచ్చి మనం ఎట్టున్నాం, వాళ్ళతో పాటు పరిగెత్తలేము, వాళ్ళతో పాటు నడవలేము, వాళ్ళు చేసిన పని చేయలేము. అన్నీ మనకు బలహీనతలే. కానీ ఈ పాట మనకు ఏం నేర్పిస్తుందంటే, మన కుటుంబంలో మన బ్రతుకుల్లో కూడా కొన్ని కొండలు విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని వాక్యం సెలవిస్తున్నాడు. దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె దేవుని మాటలు విని ఆ కొండను విడిచిపెట్టింది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు విడిచిపెట్టవలసిన వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎత్తుకొని తిరగడం కాదు, ఏమైనా ఎంట పెట్టుకొని పైన పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. అది కాదు. దేవుడు విడిచిపెట్టమని చెప్పినప్పుడు వెంటనే విడిచిపెట్టే సిద్ధాంతం మనలో ఉండాలి. ఆమె విడిచిపెట్టింది కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోనికి ఎక్కింది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో కూడా దేవుడు వేటినైతే విడిచిపెట్టమంటున్నాడో వాటిని విడిచిపెట్టగలిగితే ఆ స్త్రీ ఏ విధంగా అయితే పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కగలిగిందో పరలోక రాజ్యానికి పరిపూర్ణమైన అర్హత నా ప్రభు మీకు దయచేయను కాక. అది చేర్చబడ్డానికి కొన్ని కొండలు పరిశుద్ధ గ్రంథంలో మన గమనానికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడతాడు. చూడండి, కొంతమంది వాక్యం వింటూనే ఉంటాం, దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, వింటూ ఉంటాం, కానీ విడిచిపెట్టాం. కొన్ని దగ్గరికి కొంతమంది పాస్టర్ గారు వెళ్ళినప్పుడు కొన్ని ఇంట్లోకి మేము వెళ్తూ ఉంటాం. ఆ కుటుంబానికి నేను ఒక కుటుంబం పర్టికులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా కరెక్ట్గా ఆ వాకిలికి ఎదురుగానే పెద్ద ఎల్ఈడి టీవీ పెట్టుంటారు వాళ్ళు. నేను ఎప్పుడన్నా పోండి సినిమా సీరియల్ తప్ప ఇంకొకటి ఉండదు ఆ టీవీలో. సినిమా తప్పితే సీరియల్. పొరపాటున ఏమన్నా న్యూస్ ఛానల్ అన్నా చూస్తారా, పానీలే సంతోషం అనుకుంటే అది కూడా చూడరు. ఇంటిళ్ళ పాది సీరియళ్ళు లేకపోతే సినిమా పెట్టుకొని ఆనందంతో చూస్తూ ఉంటారు. ఆ టైంకి పోయి పాపం నేను ముందు వెనకొట్ట, వీళ్ళు శ్యామో లేకపోతే సతీష్ ఎవరో ఒకరు ముందు పోయి బెల్లు కొడతారు. బెల్లు కొట్టుకుంటే ప్రమాదం కదా ముందుగానే. ఒకసారి చాలాసార్లు అట్టే వెళ్ళి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాం. అందుకని వీళ్ళకి చెప్పేది నేను ముందుగా వెళ్ళాలని కొద్దిగా బెల్లు కొట్టారంటే పాపం వీళ్ళు ఒడివడిగా పరిగెత్తుకుని అక్కడ ముందుగా కొద్దిగా బెల్లు కొడతారు. అప్పుడు ఇటు తొంగి చూస్తారు, వచ్చారా టక్కన ఆఫ్ చేసేడు. ఒకసారి ఏదో ఎమర్జెన్సీ అయి నేను ఒక్కనే వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు రాకపోతే ఏదో అనుకోని టైంలో వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో నేను వెళ్ళాను. ఇక టీవీ సీరియల్ మధ్యాహ్నం మంచి సీరియల్ వస్తూ ఉంది, బాగా పాపం నిమగ్నం అయిపోయి చూస్తున్నారు అందరూ. వాకిలు కూడా వేసుకోవాలా, నేను కూడా వెళ్ళడం ఇంక సీత లోపలికి వెళ్ళాను. ఇక నన్ను చూసి వందనాలండి మాస్టర్ గారు అంటున్నారు. కానీ ఆ టీవీ ఇంకా ఇప్పుడు ఆఫ్ చేస్తే అట్లా అన్నట్టుగా ఉంది పాపం వాళ్ళ పరిస్థితి. లాస్ట్లో వాళ్ళ కూతురు దిగి వచ్చింది, టీవీ వస్తుంది ఆన్ చేయండి, ఎవరు చూస్తున్నారు టీవీ అంటున్నారు. అప్పటిదాకా వాళ్ళే చూస్తుండేది ఆ టీవీ, ఎవరు దీన్ని ఆన్ చేసి వదిలేసారు అట్లా ఉంది వాళ్ళ కూతురు. కొంతమందికి అభయమని ఉంటుంది, ఇంకొంతమంది ఉంటుంది ఇంటికి వెళ్తాం మేము, ఇంకొంతమందికి ఇంటికి వెళ్తాం. వాళ్ళైతే ముమ్మరంగా టీవీ చూస్తూ ఉంటారు. నేను వెళ్ళింది అనుకో, ఇంకా ఆ సీన్ మళ్ళీ మిస్ అయిపోతే కష్టం అన్నట్టు, పాస్టర్ గారు ఒక్క నిమిషం కూర్చొని అంటాం. టీవీ మాత్రం ఆఫ్ చేయరు. కూర్చోండి పాస్టర్ గారు, నీళ్ళు ఇస్తాం ఇట్లా టీవీ సైజ్ వస్తాం. రే పాస్టర్ గారు ఇచ్చాడు, ఒక గ్లాస్ నీళ్ళు ఎత్తుకర్రా, టీవీ సైడ్ కళ్ళని సీన్ ఆడబోద్దాం అంటే ఇంక వీళ్ళు దేనికంటే వీళ్ళు అలవాటు పడిపోయారు. వీళ్ళు పాస్టర్కి తెలిసిన ఇబ్బంది లేదు, ఆ సీన్ మాత్రం మనకి ఇంపార్టెంట్. విడిచిపెట్టడానికి అంటే ఆఫ్ చేసుకోవడానికి ఇష్టపడరు, అలవాటు పడిపోతారు. పాస్టర్ గారికి తెలుసు కదా మేము సినిమాలు చూస్తామని, సిగరెట్లు తాగుతామని పాస్టర్ గారు తెలుసు, ఇంకెందుకు ఆయనకి భయపడ్డామని భయము విడిచిపెట్టేస్తారు కొంతమంది భయంతో ఉంటారు, అది వేరే విషయం. భయపడే వారి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. భయపడిన వారి మీదకి ఏమొస్తుంది? ఏదో ఒకటి వస్తుంది, లేదు వచ్చే రోజు అప్పుడు చూసుకుందాం. కానీ ఈ ఉదయం మధ్యాహ్న కలుస్తాను నేను చెప్పబోయే ఈ మాటలు, ఆ స్త్రీ వలె మనం కూడా ఒక కొండను ఏ విధంగా అయితే తన కొండను దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆ కొండను విడిచిపెట్టగలిగింది.
చూడండి, దేవుడు కొంతమంది బైబిల్లో కొంతమంది వ్యక్తుల దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే స్పందించారు. ఏం చేశారు? మాట్లాడాలి మీరు నాతో కూడా, స్పందించాలి మీరు కూడా. ఏం చేశారంటమ్మా? దేవుడు వారితో మాట్లాడినప్పుడు వెంటనే స్పందించారు. అబ్రహామా అని పిలిస్తే చిత్తం ప్రభువా అన్నాడు. లే, నేను చూపించే దేశం వైపు నువ్వు వెళ్ళిపో అంటే టక్కన ముఠాములు సర్దుకొని వెళ్ళిపోవడమే, ఇంకంతే. అబ్రహాం ఏమయ్యాడు? గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఒక మరియమ్మ దగ్గరకు దేవుని దూత వచ్చింది. మరియా, నువ్వు దేవుడు వల్ల దయ పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని గందు అంటే వాళ్ళే మాట్లాడుతున్నాను. అసలు పెళ్ళయింది, నువ్వు దేవుని దూతమైనా? నా జీవితంలో ఏం జరిగింది? దేవుని దూత ఎట్ట అవుతావు నువ్వు? దేవుని దూత అంటే అన్నీ తెలిసి ఉండాలి కదా, నాకు పెళ్ళే కాల అని అల్లా. ఏమన్నా కానీ దేవుని చిత్తం నా జీవితంలో జరుగును కానీ వెంటనే స్పందించింది. కనుక ఆమె గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయనను కనిన స్త్రీ ధన్యురాలు. ఇది మొదలుకొని స్త్రీలందరూ నన్ను ధన్యురాలని కొనియాడదురు అంటది. ఎందుకు? దేవుని మాటకు ఒక్కోసారి స్పందించాల్సి ఉన్నప్పుడు మంచి జరుగుద్ది, మన ఆధ్యాత్మిక జీవితంలో మంచి జరుగుద్ది. కానీ లోకంలో ఏం జరుగుద్ది? అవమానాలు జరగచ్చు, నిందలు రావచ్చు, సమస్యలు రావచ్చు. నువ్వు దేవుని నమ్ముకున్నావా? అటైతే నువ్వు మా ఇంట్లో ఉండకూడదు, గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో అనొచ్చు. మరి ఏదో దేవుడి కన్నా ఉన్నది ఓడగొట్టుకోవాల్సి వస్తుంది కదని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి దేవుడిని రహస్యంగా నమ్ముకొని రహస్యంగా దేవుడిని ఆరాధించే వాళ్ళు కొన్ని వేల మంది క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారు. రహస్య క్రైస్తవ జీవితం గడిపేవాళ్ళు. కొంతమంది ఏమైనా పర్వాలేదు, నన్ను నిలువుని తగలబెట్టినా పర్వాలేదు అని క్రీస్తు కొరకు బ్రతికే గొప్ప క్రైస్తవులు కూడా ఈ లోకంలో ఉన్నారు. మా అమ్మ మా ఇంట్లో మొట్టమొదటిగా దేవుడిని నమ్ముకున్న వ్యక్తి. మా నాన్న దేవుడిని నమ్ముకోవాలప్పటికీ. సరేలే, చచ్చేది ఏదో దేవుడు బతికిచ్చాడంటే ఆయన ఒక దేవుళ్ళు అనుకున్నాడు మా నాన్న. కానీ బతికిచ్చినాడు కదా, ఇంకెట్లా గట్ట వచ్చి ఇంట్లో పని చేసుకొని బర్రెలు పేడెత్తుకొని గడ్డి తెచ్చుకొని మా కట్టెలు తెచ్చుకొని ఇంట్లో సేవలు చేసుకునేది బానిచ్చి ఈ అమ్మాయి ఏంటి చర్చిలకు పోతా ఉంది అనేది పెద్ద సమస్య స్టార్ట్ అయింది. ఈమె పాస్టర్లు ఏం చెప్పారు? అమ్మా, దేవుడు నేను బతికిచ్చాడు, బతికినంత వరకు నమ్మకంగా నువ్వు బ్రతుకు అని చెప్పారు. ఎట్లా నమ్మకంగా అంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడుపు, మధ్యలో వీలైనప్పుడు సంఘ సహవాసాలకు కూడికలు ఉంటాయి కలుసుకో అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మాత్రం మిస్ చేసుకోమాక అన్నప్పుడు ఈమె ఆదివారం అయితే ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు ఏం చేయకుండా ఆమె పనులు ఆమె చేసుకొని స్నానం చేసుకొని చర్చికి వెళ్ళిపోయేది మా అమ్మ. ఇంక ఇంట్లో వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టేది. మా నాన్నమ్మ మా తాత వాళ్ళందరూ కూర్చొని మీటింగ్ చూసినవా ఇంటికి పెద్ద కోళ్ళు ఇది ఇటు తయారైపోతే ఇంక చిన్నవాళ్ళు ఏమి నేర్చుకోవాలా? పొద్దున్నే లేసద్ది, శుభ్రంగా తలగబోసుకుంటుంది, పరిగెత్తుకొని వెళ్తా ఉంది అని వీళ్ళు మీటింగ్ చూసుకొని రానివన్నీ మా నాయన కోసం. మా నాయన ఫుల్ వేసి వచ్చేవాడు. అప్పుడు ఆయన ఫుల్ వేసుకొని ఈ రెండు షెడ్డీ ఒకటి వేసుకునేవాడు. అప్పుడు మాకు బాగా గుర్తు, పెద్ద పంచి ఒకటి కట్టుకొని పైకి కట్టుకునేవాడు. ఈ షెడ్డీ చూడండి ఈ షెడ్డీ ఆ షెడ్డీలో సారా బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వచ్చాడు. వస్తానే రే పెద్దోడా ఇట్రా మా నాయన్ని ఇట్రా చూసినవా? నీ భార్య చూసివా? పొద్దున్న లేచింది, రెడీ అయిపోయింది, వెలుగుంట పోతుంది. ఎవరు కలిగిపోతుందో, ఎవరితో తిరుగుతుందో, ఎడ తిరుగుతుందో అన్నట్టు రేపించేవాళ్ళు మా నాయన్ని. ఈయన ఇంకెట్లా ఉంటాడు ఈయన? రాని ఇంటికి రాని దాని సంగతి దొత్తానేవాడు. ఈయన ఇంటికి వస్తానే మళ్ళీ కొట్టేవాడు. మాకు బాగా తెలిసింది. నాకు దగ్గర 7 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకసారి ప్రార్థనకి వెళ్ళింది. సాయంకాలం ఆ రోజు ఏదో మీటింగ్లు ఉన్నాయి, లేట్ అయిపోయింది. ఇంటికి 4 గంటలకు వచ్చింది. మా నాన్న అప్పటికి వచ్చేసాడు ఇంటికి. అడిగి వస్తానే అమ్మ వచ్చింది 2 నెలలకి లేచినాడు. మా అమ్మ ఆగో అక్కడే ఆగో, ఇంట్లో కాలు పెట్టిన కాలు నరికేస్తాను నేను, ఇంట్లోకి రాకూడదు నువ్వు అంతే అన్నాడు. ఇంకెందుకు వచ్చింది పీకులాట అని చెప్పి పాప మా అమ్మ అక్కడే నిలబడిపోయింది. దేని నిమిత్తము? దేవుని నిమిత్తమే అండి. ఇది నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మన బ్రతుకులో ఒక్కొక్కసారి
దేవుని నమ్ముకున్నామనే సంతోషము మన ఆధ్యాత్మిక ఎంత బతుకుతుంటామో, దేవుని నమ్ముకున్నామనేది లోకంలో మనకు అదే ఒక శాపంగా, అదే ఒక శోధనగా కూడా మన జీవితంలో మారుతూ ఉంటుంది. అలా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి దేవుని విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది, ఏమైనా పర్వాలేదని దేవుణ్ణి ఎత్తుకొని నడిచే వాళ్ళు కొంతమంది. కానీ ఈ స్త్రీ చూడండి, తన కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. ఈ వాక్యం పెట్టున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొండ అనేది ఒక పాత్రను పోషిస్తుందంటే మన జీవితాన్ని పోషిస్తుంది. అందుకని ప్రతివాడు తన ఘటమును ఏ విధంగా కాపాడుకొనవలనో వాడు బాగుగా ఎరిగి ఉండవలను కదా అంటుంది వాక్యం. ఘటం అంటే ఏంటి? ఘటం అన్న కూడా పాత్రే. పాత్ర అంటే ఏంటి? మనం పోషించేది ఈ జీవనంలో, ఈ జీవిత యాత్రలో మనం పోషించేది ఒక పాత్ర. సినిమా యాత్రలు పోషిస్తారు కదా ఒక పాత్ర, వాళ్ళు పాత్ర పోషిస్తారు. మనం కూడా ఏం చేయాలా? ఈ దైనందిక జీవితంలో, ఈ లోకంలో మనం కూడా కొన్ని పాత్రలు పోషించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. ఆ పాత్రలో కొన్ని పాత్రలు కుండలుగా పోల్చాడు దేవుడు. కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉంటాయి, కొన్ని ఎత్తు పెట్టుకోవాల్సినవి ఉంటాయి. అసలు విడిచిపెట్టాల్సింది ఏదో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఉండే అట్లా ఉంటాయి కదా, అవి కూడా లేకపోతే తర్వాత చూసుకుందాం. మొదటగా విడిచిపెట్టాల్సింది ఏదో మన జీవితంలోంచి విడిచిపెట్టకపోతే బహు ప్రమాదం. అందులో నెంబర్ 1 మొట్టమొదటి చూడండి, విడిచిపెట్టవలసిన ఒకటి 4 చెప్తాను నేను. 4 చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డిగల కుండ, మానకుండా మడ్డి కలిగి ఉండు కుండ నీకు శ్రమ, చీటి దాని వంతున లేదు పడలేదు, వండిన దానిని. ఇప్పుడు మొట్టమొదటి అంటాడు, మడ్డి గల కొండ, మానకుండా మడ్డి కలిగి ఉండు కొండ. ఏ కొండ అంటాం? ఇదే ఏ కొండ అంటమ్మా? మడ్డి కలిగిన కొండ. ఆ స్త్రీ ఏం చేసింది గుర్తుపెట్టుకోండి, మూలం గుర్తుపెట్టుకోండి. మూలాలు వదిలిపెట్టి బరిగెత్తుకోమయ్యారు అనుకో, ఇంకా అసలు మళ్ళీ ముగింపులు అర్థం కాదు. దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు, ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు, ఆ స్త్రీ ఏం చేసింది? తన కొండను అక్కడే విడిచిపెట్టింది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఈ స్థలంలోనే విడిచిపెట్టమన్న దాన్ని దేవుడిని విడిచిపెట్టగలిగితే, దేవుడు నీ జీవితంలో ఘనమైనటువంటి బ్రతుకున్న ప్రభు దయచేయను గాక. అందులో మొట్టమొదటిగా విడిచిపెట్టిన ఒక కొండ అంట. ఏ కొండ ఇది? మడ్డి కలిగిన కొండ. మడ్డి కొండ అంటే ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసు, మన మగవాళ్ళకి తెలియదు. ఏంటి అక్క మడ్డి కొండ అంటే ఏంటి? అసలు కొండలే లేవు మా ఇంట్లో, అన్ని కుక్కర్లు అంటారు. ఏం చేస్తారు? కొండలు చూసారా? కొండలు చూసిన చేతులు ఎత్తండి. అందరూ చూసిండ్రు. అయితే మడ్డి కొండను కూడా చూసిండ్రు. అయితే ఉంటాయా? మడ్డి కొండ అంటే జిడ్డు కదా, జిడ్డు అంటుకొని ఉంటుంది. అవి కొన్ని కింద పెట్టిన పొగ అంటుకొని నల్లగా మాడిపోయినవి కొన్ని ఉంటాయి. కొన్ని కొండలు అయితే తెచ్చినప్పుడు ఒక తరం ఉంటుంది, ఆఖరికి అది వాడంగా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఆత్మీయ జీవితంలో కూడా మనకేమున్నదంట? మడ్డి కలిగిన కొండ. దేంది మడ్డి అంటే లోహంలో అంటుకుని, ఇది అంటుకొని అది అంటుకొని. మా ఇంట్లో అప్పుడు ఉండేది, మేము దొడవంసంద్రంలో ఒక చిన్న ఇంట్లో ఉంటే అదే చిన్న హాలు, చిన్న కిచెన్ ఉండేది. దాంట్లోనే స్టవ్ పెడితే ఈ విజిల్ కొట్టినప్పుడల్లా ఆ పైన ఒక చెక్క వేసుకొని ఉంటే ఆ చెక్కకు పోయి అంటుకొని పోయేది. ఇది అంత యావిరత్త పోయి అంటుకుని పోయేది. ఈ అమ్మాయి, నేను పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది ఆ ఇంటికి, క్లీన్ చేద్దామని కంకణం కట్టుకునింది, ఇల్లు క్లీన్ చేయాలని. అది పోయి రుద్దకపోతుంటే కూడా పోవట్లే, జిడ్డు అంటుకొని పోయింది. అదేంది ఇంతలో జిడ్డు ఉంది? ఇది ఈ కొట్టిన విజిల్లు, ఈ చికెన్లు ఇవన్నీ పెట్టిన కొట్టిన అంత ఎగిరిపోయి వాటి అన్నిటికి చుట్టుకొని పోయేది. ఆ పాత్రలంతా ఎట్ట పెట్టి జిడ్డు అయిపోయింది. కట్టడమే తెలుసు, కడగడం మాకు తెలియదు. ఎవరో ఒకరు వస్తారు కదా, అప్పుడు కడుగుతుర్లేదు. ఈ అమ్మాయి వచ్చి కడిగిపోతే అయ్యేది చేత కూడా అంటే కూడా ముందుకు పోవట్లేదు, అంత జిడ్డు. ఆత్మీయ జీవితంలో మనం ఏం కలిగి ఉండకూడదంట? జిడ్డు. అంటే దేని ద్వారా జిడ్డు అయింది? ఇది లోకంలో ఉన్న వాటి వలన
జిడ్డు అంటే అంటు పట్టబడింది. ఏది అంటపడుతుంది? ఈ లోకంలో మలినము, ఈ లోకంలో అపవిత్రత మనల్ని అంటుకోకూడదు. కొంతమంది చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా, ఈమె ఎక్కడుంది? సమరయ స్త్రీ దేవుని సన్నిధిలోనే ఉంది. ఆ కొండను ఎత్తుకొని మాట్లాడుతూ ఉంది. కొండ కింద పెట్టట్లే, అంతా అయిపోయిన తర్వాత కొండ తీర్చింది అని. ఈరోజు కొంతమంది క్రైస్తవులు కూడా, కొంతమంది విశ్వాసులు కూడా దేవుని సంఘానికి వస్తుంటారు, సన్నిధికి వస్తుంటారు, కానీ దేంతో నింపబడి ఉంటారు? వాళ్ళు జిడ్డుతో నింపబడి ఉంటారు. ఆ జిడ్డుతో కడగబడానికి ఇష్టపడరు. ఆ జిడ్డు కడగడానికి నీరు ఏ విధంగా ఉపయోగించబడుతుందో మన జిడ్డు కూడా కడగబడాలి అంటే ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. త్వరగా చదవాలి. మన పాపను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఏం చేస్తాడంట యేసు ప్రభు? మనం ఒప్పుకొని ఎడల ఏం చేయాలంట? నీ మట్టి నువ్వు గడుక్కోలేవు, నీ ఈపు నువ్వు రుద్దుకోలేవు అన్నట్టుగా. పెళ్ళైన కొత్తలో స్నానం చేసేకపోయేది పోతే అప్పుడు ఆ రెండేళ్ళు అందరూ స్నానం చేసుకొని ఇటు వాళ్ళు కష్టపడుతుండేది పాపం. వాళ్ళ పక్కన వాళ్ళు చూసేది, రే రెండు కష్టపడుతున్నావు అని అబ్బాయి వాళ్ళ అమ్మ చూసిందంట. అబ్బాయి వాళ్ళ అమ్మ చూసి, ఏమో నా కొడుకు తెగ కష్టపడిపోతున్నాడు ఈ బ్రతుకులేక అని వాడు ఆలోచన వేరే. వాడికి ఎవడు చెప్పారంట పెళ్ళం వచ్చేందుకు ఈ వృద్ధి కానీ వాడికి చెప్పారంట. వాడికి ఏం చెప్పారంట? పెళ్ళము పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఈపు నువ్వు రుద్దుకోలేవు కదా, అందుకని దేవుడు సాకారం నీకు ఇస్తానన్నాడు, నువ్వు రుద్దుకోలేని ఈపు నీ భార్య వచ్చి రుద్దుద్దురా అని చెప్పారంట వాడికి. కానీ పెళ్ళైన తర్వాత ప్రయోగం చేయాలని చూసాడంట. ఆ వాక్యం గుర్తుకొచ్చిందంట. గుర్తుకొచ్చి కావాలని అందుతున్నా కానీ అందుకోకున్నట్టుగా రుద్దుతున్నాడంట. టచ్ వాళ్ళ అమ్మకు కనపడేటట్టుగా అమ్మా 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 అంటున్నాడంట. వాళ్ళ అమ్మ చూసిందంట. లాస్ట్కి చూసి మరి అప్పుడు వచ్చిందంటే అమ్మకి, అమ్మాయి ఆ అమ్మాయి ఎక్కడుంది? మా వాడు స్నానం చేస్తుంటే ఈ వృద్ధకుండా మీ అమ్మాయి ఏం చేస్తుంది అక్కడ అని వాళ్ళకి పాపం ఆ అమ్మాయి ఇక్కడ నిద్రపోతుంది అంటాడ. మళ్ళీ అంటే ముగ్గురు పరిగెత్తుకొని వచ్చింది. ఈ వృద్ధి పోయి అప్పుడు రుద్దేవాళ్ళు, ఇప్పుడు రుద్దరు, ఈ బగలు కొడతారు. ఇప్పుడు వృద్ధకి ఇద్దామంటే జాగ్రత్త. అప్పుడు రుద్దేవాళ్ళు పాపం వేసి ఎటగా వృత్తం నీకు నీవు నేను రుద్దల్లా అట్టయితే నువ్వు వచ్చిన ఈ వృద్ధు ఈ భయ కాదు కాలు వృద్ధు అన్ని వృద్ధు అని చెప్పేస్తారు. అందుకని కదలకుండా ఉండండి, ఎందుకని మంచిది ఈ ప్రయోగాలు ఏం చేయకుండా. మన జిడ్డు మనం తొలగించేది మన ఆధ్యాత్మిక జీవితంలో మన బ్రతుకుకు పట్టిన మడ్డి అపవిత్రత శుద్ధి చేసేది ఈ లోకంలో ఏది లేదు. ఏదంటే యేసు ప్రభువు రక్తం. ఆ మడ్డి లేదా అపవిత్రత పాపము నువ్వు కడగబడి నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకునేవాడు అయి ఉండాలి. ఆమె ఏం చేయాలంట? ఒప్పుకోకుండా నువ్వు కడగబడటం అనేది అసాధ్యం. కొంతమందికి పాపము బహు ముచ్చటగా ఉంటుంది, ఇంకా అలవాటు పడిపోయి ఉంటారు ఆ పాపాలకి. ఈరోజు దేని ద్వారా మనకి జిడ్డు అంటుకుంటుంది? నీ చేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారా నీకు జిడ్డు అంటుకుంటుంది, నీ ఇంట్లో ఉండే టీవీ ద్వారా నీకు జిడ్డు అంటుకుంటుంది, అవతల వాళ్ళు పక్కింటి వాళ్ళు అన్నిలతో సహవాసం చేసినప్పుడు వాడి మాటల ద్వారా నీకు జిడ్డు అంటుకుంటుంది, విగ్రహారాధికులతో వెళ్ళినప్పుడు వారి జిడ్డు నిన్ను అంటుకుంటుంది. ఈ జిడ్డన్నీ అంటుకుని ఉంటుంది. ఎక్కడికి వస్తావు నువ్వు? దేవుని సన్నిధికి వస్తావు. సరే ఇక్కడికి వచ్చి ఏమన్నా గడిగించుకొని పోతాడంటే పొరపాటును గడిగించుకోడు. మా ఇంటికి ఒక ఆయన వచ్చేవాడు, అప్పుడు రాజు అని ఒక ఆయన, మనిషి దగ్గర ఒక 7 అడుగుల దాకా 6.5 అడుగులు 6.75 అడుగులు హైట్ ఉంటాడు ఆయన. ఆజానుబాహుడు. దానితో ఏదో ఒక డ్రెస్ చేస్తాడు. అది ఏంటో డ్రెస్ నాకు టక్కని చెప్పేకి రాదు. జొబ్బా అంటారు, ఏంది ఏమంటారు దాన్ని? అదేది ఇక్కడ దాకా వస్తుంది, కోట్లాగా వస్తుంది. ఇది శర్వాణి ఏమో మనకు తెలియదు, నువ్వు చెప్పిన కాడ చెప్తున్నా. అదేదో శర్వాణి అంటమ్మా, మీకు తెలిస్తే అర్థం చేసుకోండి, లేకుంటే ఇంకేదో ఒకటి అనుకోండి. అదేదో వేసుకొని ఇక్కడ దాకా వస్తాడు. అప్పుడు నెహ్రూ వేసుకొని వస్తూ ఉంటాడు. అట్టటి నెహ్రూ వేసుకొని వస్తా ఉంటాడు. అవి ఏదో ఒకటి వేసుకొని వస్తాడు. అవి అట్టటి తెల్లటి, మళ్ళా ఆ తెల్లటిది కూడా తెల్లది కనపడదు, మట్టి కొట్టుకొని కాఫీ కలర్లో మారిపోయింది. ఆయన వచ్చేది మా ఇంటికి. ఆయన వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పేది, బ్రదర్ శుభ్రంగా వెన్నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి బ్రదర్, మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అంటే ఆయన అనేవాడు ఒకటమాట, సిస్టర్
మాట కూడా ఎట్లా మాట్లాడతారంటే సాత్వికంగా, కూల్గా, సిస్టర్ ఏం పర్వాలేదు, ప్రతిదానికి ఒక సమయం దేవుడు పెట్టున్నాడు. స్నానం చేయటానికి కూడా దేవుడు ఒక సమయం పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు నేను పోసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు ఆ సమయం నాకు ఇవ్వలేదు అంటాడు. నీ దుంపదగ్గ ఇంతలా కంపు పడుతుంటే అంచె ఎండాకాలంలో బడి తెచ్చావు మా ఇంట్లో, పిల్లల పేరు ఇబ్బంది పడిపోతున్నారు, అక్కడ చెమట వస్తున్నాను, నీకు చూస్తే ఏంది సమయం రాలేదంటావంటే ప్రతిదానికి అంతే సిస్టర్, సమయం ఉంటుంది అని కూల్గా చెప్పేసేవాడు. మా ఇంటి దగ్గర 15 రోజులు ఉంటే 15 రోజులు స్నానం చేయలేదు. 15 రోజులు ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని? స్నానానికి సమయం రాలేదు. ఆ కంపు తట్టుకోలేక మేము అల్లాడిపోయేది. అమ్మా దయచేసి మేము ఉండలేమమ్మా ఇంట్లో, మేము పోయి ఆ బాబాయ్ ఇంట్లో అని అక్కడ దగ్గర వండుకుంటాం మేము అనేవాళ్ళు. మేము అయినా పర్వాలేదమ్మా అనేవాడు. అంటే కోపగించుకునేవాడు కాదు, కోపగించుకోడు. మా అమ్మ ఒకసారి రోషంగా చెప్పేది, పౌరుషంగా రావాలని చెప్పి ఒకసారి కఠినంగా చెప్పేది. అయినా కానీ కూల్గా మాట్లాడేవాడు. నేను తరం కాదని అని చెప్పి మా అమ్మ మీరే పోయి పడుకోపోరా బయటకు. అంటే మడ్డి మన దేహాల్లో ఉన్నది కడగబడ్డానికి, అంటే కడగబడాలంటే మనం ఇష్టపడాలి. దేంట్లో? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ చూసే నీ కళ్ళు ద్వారా ఏం చూస్తున్నావు? అపవిత్రమైనది చూసినప్పుడు అపవిత్రమైన జిడ్డు నిన్ను అంటుకుంటుంది. ఈ మొబైల్లో, ఈ రోజుల్లో మొబైల్ ఏమేమో నువ్వు చూడాలని చూడమనిలే అయ్యే చూపించేస్తాయి నీకు. వాక్యం చూస్తూ ఉంటావు, రీల్స్ అయ్యే వస్తూ ఉంటాయా, మధ్యలో ఏమేమి వస్తాయి, అడిగితే కళ్ళు స్ట్రక్ అయిపోతాయి. ఇట్లా అటు పోయిన మళ్ళీ కిందకు వస్తుంది ఒకసారి చెయ్యి. ఈ లోకంలో చూడరాని చూసినట్టు దేని ద్వారా మట్టి మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? మళ్ళీ అంటుకుంటూనే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు మళ్ళీమైన మన ఇంట్లో మన పాత్ర మనం కడిగి ఏ విధంగా అయితే ఆహారాన్ని తిరిగి చేసుకోవాలని ఇష్టపడతామో, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చిన తర్వాత కూడా దేవుడు మనం వాడుకునే పాత్రగా మనం ఉండాలంటే మనకు అంటుకున్న ఈ మట్టి అనే అపవిత్రతను మనం దేవుని రక్తం చేత ఎప్పటికప్పుడు కడగబడి వారమై ఉందుముగాక. కడగబడాలంటే దేవుని రక్తం నీ మీద కుమ్మరించబడదు. ఇక్కడికి వస్తానే, దేవుని సన్నిధికి వస్తానే కుమ్మరించబడదు. మొదటగా నువ్వు పాపిననే విషయం నువ్వు గ్రహించాలి. గ్రహించిన తర్వాత నువ్వు కడగబడడానికి ఇష్టపడాలి. నీకు ఇష్టం లేకపోతే ఎవరు కడుగుతారు? ఇది కుక్కను తీసుకొని వచ్చి నేను స్నానం చేస్తానంటే ఒప్పుకుంటానే ప్రయత్నం చేయండి. మన ఇంట్లో కుక్క అయితే కేకలేసిన బలవంతంగా ఎట్లా కడిగించుకుంటుంది. ఆ ఈదులో పడుకున్న కుక్కను తీసుకొని పోయి కట్టేసి నువ్వు స్నానం చేయాలని ప్రయత్నం చేసి చూడు, నీ వల్ల కాదు. ఎందుకంటే అది ఆ బ్రతుకు అలవాటు పడిపోయింది. ఆ మట్టిలో, ఆ ధూళిలో, ఆ దుమ్ములో, ఆ దెబ్బలో, ఆ బూడిదలు పడి పడుకోవటం దానికి అలవాటు అయిపోయింది. దానికి అదే ఆనందం. ఒక మానవుడు పాపంలో పడి దానికి అడ్జస్ట్మెంట్ అయిపోయాడంటే పరిశుద్ధపరచబడడానికి ఏమాత్రం కూడా తన మనసు కానీ తన ఆత్మ కానీ ఒప్పుకోవటానికి ఇష్టపడనంతగా అపవాదిని నన్ను చేస్తాడు. కానీ గొప్ప అవకాశం అయితే ఒకటి ఉంది. ఎవరైతే తమ పాపంలో కడుక్కోవాలని ఆశపడతారో కడుగుటకు యేసుక్రీస్తు యొక్క రక్తం ఎల్లప్పుడూ సంసిద్ధత కలిగి ఉంటుంది. ఆమేన్. ఎంతమంది వస్తారు ఇప్పుడు? ప్రభువా, మా జీవితంలో ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకం ఏమన్నా మంచిదా? కాదు. ఆదికాండం 6వ అధ్యాయం అంటాడు కదా, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము దేవుని సన్నిధిలో బలత్కారంతో నిండిపోయిను, ఈ లోకము దుష్టునికి అప్పచెప్పబడి ఉన్నదు, ఈ లోకాధికారి అపవాది వాడు పాపంతో నిండిపోయి ఉన్న ఈ లోకంలో నేను కూడా ఆడవ దిక్క దాని సెగ తగిలి మట్టి నాకు అంటుకొని ఉంటుంది. ఏసయ్య, నీ రక్తంతో నన్ను కడుగు అని అంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనం పరిశుద్ధపరచను కాక. పరిశుద్ధపరచబడిన పాత్ర వలె ప్రభు శరీరంలో దేహంలో మన పాలకులు పొందుకోవాలి. ఆమేన్. ఏ కొండ? మొట్టమొదటిది మట్టి కలిగిన కుండ. రెండవ కుండ చూద్దామా? రెండవ కుండ చూడండి, అదే 2వ రాజులు 4వ అధ్యాయం, 2 Kings chapter 4 verse 40. 2వ రాజులు 4వ అధ్యాయము. ఏం చేశారంటయ్యా? దైవజనుడా, ఈ కొండలో విషం ఉన్నది, విషపు కొండ. ఏ కొండది? మొట్టమొదటి కొండ ఏంటి? మడ్డి కొండ. మడ్డి బ్రతుకు, జిడ్డు బ్రతుకు. ఈ ఒకవేళ క్రైస్తవ జీవితంలో ఉంటే ఇప్పుడే మనం దేవుని రక్తంతో కడగబడాలి.
రెండవ కొండ ఏంటయ్యా అంటే ఇదే కొండట విషపు కొండ. చూడటానికి కొండ భలే ఉంది. చూసేటప్పుడు ఏం చేశారు, వంట చేయాలని చాలామంది ఈరోజు చాలామందిని మన ఇంటికి పిలుచుకొని వచ్చి అందరికి భోజనాలు పెట్టాలని చెప్పి సంతకి వెళ్ళి ఒక కొండ చూశారంట. ఆ కొండని తిప్పి 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 చూసి అబ్బా సూపర్గా ఉందరా ఈ కొండ, భలే ఉందరా ఈ కొండ అని చెప్పి తీసుకొని వచ్చి అంత వంట అంతా వేసి గమ 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 వాసన వచ్చేటట్టు వంట చేస్తూ ఉన్నారు. అబ్బా భలే ఉందరా ఈరోజు అని చెప్పి కొంతమంది భోజన ప్రియులకి ఆకలి భలే ఎక్కువైపోతూ ఉంది. తొందరగా ఎప్పుడైపోద్దా వంట తినాలని. లాస్ట్కి తినాలి, అందరు లైన్లో కూర్చున్నారు, వడ్డిచ్చారు. ఎవడో ఒకడు తిండిపోతాడు ఆత్రపడి తొందరగా ఒక నోట్లో ముద్ద పెట్టుకోవాలని చూశాడంట. ఏం చూశాడంట, ఆ నోట్లో పెట్టుకోవడం లేకుండా కేకలు పెట్టాడు, బోధకుడా బోధకుడా తొందరపడి దయచేసి ఎవరు అన్నం తినొద్దండి, ఈ కొండలో విషం ఉన్నది. ఆధ్యాత్మిక జీవితంలో మన బ్రతుకు గుడికి ఈ కొండను అనుభవించుకోవాలి. చూసేదానికి భక్తి, చూసేదానికి నీతి, చూసేదానికి మంచి ప్రార్థన పరులు, చూసేదానికి మంచి మందిరంలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కానీ లోపల ఏముందంటమ్మా విషం. దేని ద్వారా పైకి బాగానే ఉన్నా కూడా లోపల అంతరంగంలో ఏమున్నది, విషం ఉన్నది. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని కొండల వలె మీరు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. అలాంటి కొండ ఉంటే ఇప్పుడే ఏం చేయాలి, ఆ కొండని విడిచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో సౌలు ఒక వ్యక్తి మీద విసుగు చూపు చూపాడంట. ఎవరి మీద? దావీదు మీద. దావీదు ఏమన్నా నేరం చేశాడనే, వాళ్ళు దొంగతనం చేశాడనే, ఏం చేశాడని, మంచి చేశాడని, మేలు చేశాడని. ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు కూడా సేవకుడు బలిపీఠం నిలబడి ఇదిగో నీ బ్రతుకు ఇలాంటిది, నీ జీవితం ఇలాంటిదని, నీ మేలు నిమిత్తము నీ మేలు కొరకు దేవుని వాక్యమును బహుబలంగా ప్రకటించినప్పుడు పగబడతారంట సేవకుడి మీద. ఈ పాస్టర్కి ఏ పని ఎప్పుడు నా గురించి చెప్తారు చర్చిలో వాక్యము, ఇంకా ఊరు కనపడలేదా, ఆయన కనపడదా, ఆయన కనపడ్డా, వాళ్ళ భార్య కనపడదా, వాళ్ళ బిడ్డలు కనపడరా, నా పిల్లలు ఒక్కరూ గలాడి చెప్తే ఎగిరి పడిపోతారు నా పిల్లల మీద. వాళ్ళ పిల్లలు పడుకోరా, వాళ్ళ పిల్లలు గలాట చేయరా? ఎంతమంది లేరు. విసపు చూపు. సౌలు దావీదు మీద ఏం నిలిపాడంట, విసపు చూపు చూశాడంట. నీకు మేలు చేయాలి అన్నవారి మీద కొంతమంది విసపు చూపు ఎట్లుంటుంది, ఆ గుడ్లు కొడికి ఎట్టుంటే పాము కూడా పనికిరదు వాళ్ళ ముందు. నీ మేలు చేయాలని, నీకు మంచి చేయాలని, నీకు జీవితానికి ఒక దారి చూపించాలని అన్నవారి మీద నీ చూపు ఎలా ఉంది, నీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన విధానం ఎలా ఉంది. పైకి బాగానే ఉండి లోపల ఎట్టుంటుందంట, లోపలంతా విషయమే. అదే పాట కూడా పడుతుంది, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్టవైపు చూడ దాని కడుపున పురుగులుండు. మేడిపండు చూసి భలే ఉంటుందంట. నాకు మేడిపండు అంటే భలే ఇష్టం. ఎట్టో అంజూర పండు ఎక్కడికో తినలేము కాబట్టి వాటర్ ప్లాంట్ దగ్గర ఒక మేడి చెట్టు ఉంది, వాటర్ ప్లాంట్ దగ్గర అది భలే వాసన వస్తుంది, కాయలని పడి. నాకు చూసి చాలా పాత రోజులు చిన్నప్పుడు గుర్తుకొచ్చి తిందామని చెప్పి ఒక మేడిపండు ఎత్తుకొని వెళ్ళి పటక్కన పోయి తీసుకొని నోట్లో పెట్టుకుని సగం తినేసాను. ఫస్ట్ సగం తినేసాను. అప్పుడు గుర్తుకొచ్చింది, మరి ఇంత మెత్తగా ఉందంటే పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్నవి అని చెప్పి అప్పుడు గుర్తు చేసుకొని ఇటు తిరిగి చూస్తే తెల్లటి పురుగులు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ అల్లదే ఎగిరే పురుగులు ఉంటే పర్వాలేదురా నాయన అనుకుంటే ఈ తెల్ల పురుగులు అమ్మ నేను ఎన్ని తిన్నాను, నేను నవ్వులు మింగినానేమని అప్పుడు స్టార్ట్ అయిపోయాను. అట్లా ఉన్నా బయటకు వచ్చి ఆడని మింగేస్తాను, వస్తూ ఉండవు, కడుపులోకి పోయింది అది. ఆకారం, పైకి భక్తి, పైకి ప్రేమ, పైకి నటన జీవితం మానవుడికి పనికిరాదు. చూడండి, ఈ కొండ చూడటానికి, అనేకులకు ఆహారం ఇవ్వటానికి, అనేకులకు తృప్తిపరచడానికి ఉపయోగపడుతున్నట్టు ఈ పాత్ర చివరికి ఆఖరికి ఏదన్నా వడ్డించి దాన్ని తృప్తి పడడానికి సమయంకి వచ్చేళ్ళకి ఏముందంటే అందులో విషం ఉంది. ఓ క్రైస్తవురాలు ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఎలా ఉంది? పైకి భక్తి ఉందా? నీ అంతరంగం ఎలా ఉంది? నీ అంతరంగంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ అంతరంగంలో ఉన్నటువంటి భక్తి జీవితం ఎలా ఉంది? కొంతమంది బయటకు చూపించినంత భక్తి లోపల చూపించకపోవచ్చు. బయట చూసేదానికి ఎట్టుంటారు, వేషధారులుగా ఉంటారు, ఈడేం ప్రార్థన పరుడు, ఈడేంటి ఇట్టటోడు అట్టటోడు అన్నట్టుగా ఉంటారు. కానీ లోపల ఒక బలమైనటువంటి పునాదులతో సంఘంలో
తమ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఏలియాని చూస్తే అక్కడ వాళ్ళంతా భయపడారు. పవర్ఫుల్ ఆయన, పవర్ఫుల్. ఎందుకో తెలుసా? ఏలియా ప్రార్థన చేసినట్టే వర్షం కూడా రాదు, మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే కానీ వర్షం వచ్చేది. అన్నంత పవర్ఫుల్. ఆయన శిష్యుడు ఉన్నాడంట ఒక ఆయన పేరు ఎలీషా. ఆయన చూస్తే ఎవరు కేర్లెస్ అంట, నెగ్లెక్ట్ అంట. ఆయనదేందులే, చిన్న బ్రదర్దేందులే, ఆయన చెప్పిన చూసుకుంటాడు. ఆయన చెప్తాంటాడు, నువ్వు అనాలి అంతే. మనం నెగ్లెక్ట్, కేర్లెస్ అట్టుకున్నారంట వీళ్ళు. ఒకరోజు ఆయన వెళ్ళిపోయాడు. ఈయన దిగాల మొహం ఇంటికి వస్తున్నాడంట. అక్కడ ఉన్న కొంతమంది కుర్రకారు కుంకలంతా చేరుకొని ఆయన నాట పట్టించని చూసి ఓరై బట్టపుర్రాడు అని తిరుక్కున్నారు. అట్లా లాస్ట్కి కేకలు పెడుతున్నారంట. ఎవరే ముసలోడా, అట్టుటాడు అని కేకలు పెడుతుంటే ఆయన మౌనంగా పోతున్నాడంట. కొంచెంసేపు వీళ్ళ ఆటలు ఏమైపోయాయి, మితిమీరిపోయాయి అంట. వీళ్ళు మౌనంగా ఉన్నాడు కదా, చేతగానాడు అనుకున్నారు. అసహనంతో ఉన్నాడు కదా, దేనికి పనికిరాడు అని అనుకున్నారు. ఆట పట్టించడం కాస్త ఎక్కువ చేశారు. ఆయన ఒక్క దెబ్బకు ఉన్న కోపం యాడ్ నుంచి వచ్చిందో, కోపం వచ్చి వారి వైపు చూసి వాళ్ళని ఏదో శపించేసారంట ఒక మాటతో. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, నన్ను అడగమాకండి. ఊర్లోకి, అడవిలో కాదు, ఊర్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఎలుగుబంట్లు. వారి మీద పడి వారిని తునకలు చీల్చడమనేసాయంట. ఎలుగుబంటి సింహం చేస్తే ఒక అర్థం ఉంది కానీ ఎలుగుబంటి చీల్చడపడేసాయంట. కనుక పొరపాట్లు కూడా అవతల వ్యక్తిని చూసి వాడి భక్తి జీవితం ఇంతే అని ఎప్పటికీ కూడా మనము ఒక విధానంలోనికి రాకూడదు. ఆమెదేముందిలే, ఆమె పెద్ద ప్రార్థన పరురాలు కాదు, ఆయనదేముందిలే, నాకన్నా భక్తి పరుడా అన్నంతగా మనం ఎప్పటికీ కూడా పొరపాటున రాకూడదు. యవనంలో ఉండే భక్తి వాళ్ళలో ఉంటుంది, కానీ మన మట్టుకు మనం ఏముండాలి? నాలో ఉన్న భక్తి అది లోపల ఉండే శక్తి కలిగినదేనా, లేదంటే నా భక్తి బయట ప్రదర్శనకు మాత్రమేనా? సంఘంలో ప్రదర్శించడానికి ఉపయోగపడుతుందా నా భక్తి? ఒకరోజు నేను దేవుని ఎదుట ప్రదర్శించాలి ఈ భక్తిని. ఇక్కడ ఉండే లోకంలో నా ప్రదర్శన చూసి శబాస్ అని ఓట్లేస్తారేమో జనాలు, కానీ నా దేవుడు ఒకరోజు నేను ప్రదర్శించే దాన్ని ఏం చేస్తాడు? ఆయన పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఒక ఇంటిని కాల్చివేసినప్పుడు ఒక గడ్డి, దాని మీద ఉన్న కొయ్య, కాళ్ళు అన్నీ కాలిపోతాయంట. ఏం మిగులుతాయి? అందులో ఉన్నది గట్టిది రాయిలు, ఇనుములు. అలాంటి ఇనుము కూడా నిప్పులో కరిగిపోవచ్చు నాకు తెలిస్తే, కానీ రాయి నిలిచి ఉంటుంది. ఆ రాయి ఎవరో కాదు, సజీవమైన క్రీస్తు. ఆమేన్. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు కట్టుకుంటే ఏమాత్రం కూడా దానికి వేషధారణ ఉండదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. మనం విడిచిపెట్టాల్సిన కొండలు ఏంటంట? మడ్డి కలిగిన కొండ. రెండోది ఏంటి? విషపు కొండ. ఇంకా మనలో అవతలవాడి మీద విషపు బుద్ధితో కూడుకున్నటువంటి ఆలోచనలు, కోపము, అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషము. అవతలవాడు అభివృద్ధి కోరుకోలేని మనసు ఉంటుంది కొంతమందికి. అభివృద్ధి చెందితే నేనే అభివృద్ధి చెందాలి, వాడు అభివృద్ధి చెందుతాడు కొంతవరకు. ఒక్కసారిగా అడిగిపోతాడు, బాటలో పడిపోతాడు. వద్దు. మనకు అలాంటి జీవితం ఉంటే మనం ఏం చేయాలి? దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. విడిచిపెట్టాల్సిన కొండ ఏదైనా ఉందంటే విషపు కొండ. విషపు బుద్ధి, అసహ్యమైన బుద్ధి మన జీవితంలో ఏమాత్రం కూడా ఉండకూడదంట, ఉండకూడదు. మూడవది చూద్దామా? మూడో మాట ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. ఇర్మియా 22:28. ఏంటమ్మా ఇక్కడంట? ఇదే ఘటమంట. ఓటికొండ వంటి వాడు కాడా, పనికి మాలిన ఘటమా. ఓటికొండ అంటే ఏంది? ఒకబడి ఉండేదో, పైకి నెర్రలు కొట్టుండేదో, పనికి రానిది అనుకుంటాం, అంతే కదా. పనికి మాలిందని ఆయన అంటారు కదా. ఓటికొండ వంటిది. 3 కొండలు చూసాం మనం, గుర్తుపెట్టుకోవాలి. ఏ కొండ? ఒకటిది మట్టి కొండ. ఈ మట్టి ఎట్ట వస్తుంది? లోకంలో వచ్చే మట్టుకుంటుంది. నువ్వు మట్టి అంటుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకవేళ లోకంలో అంటుకున్న మట్టి నువ్వు శుభ్రం చేసుకోవాలంటే ఏం కావాలి? యేసు రక్తం కావాలి. ఇది యేసు రక్తం నీకు ఊరకనే వస్తాను కడిగేస్తుందా? కడగదు. నువ్వేం చేయాలి? నీ పాపం ఒప్పుకుని నీ ఎడల అంటారు. ఒప్పుకోవాలి.
ప్రభా నేను పాపిని ఒప్పుకుంటే యేసు రక్తం నేను కడుగుతుంది, నువ్వు ఒప్పుకోకపోయింది నువ్వు కప్పుకుంటా ఉంది అనుకో, అట్టే మట్టి పేరుకోబోద్ది. ఎందుకు పనికి రాకున్నంతగా చేరుకుంటుంది. ఇదిగో ఇది విడిచిపెట్టయ్యా, ఇది కడుక్కోయ్యా, ఇది మానుకోయ్యా, ఇది తొలగించుకోయ్యా అంటే అని చెప్పి నిర్లక్ష్యంతో చేసుకుంటా పోయిందనుకో, ఆ మడ్డి నిన్ను ఏం చేస్తుంది, తుప్పు పెట్టినట్టుగా చేస్తుంది. చూడండి, ఒక ఇనప పాత్ర ఉంటుంది, మనం పదే దాన్ని అక్కడే మరుగున పడేయండి, అదేమైపోద్ది, అది తుప్పు పెట్టిపోతుంది. తుప్పు పెట్టి ఒకప్పుడు అది శక్తివంతమైందే, బలము కలిగినదే, తుప్పు పెట్టిపోయిన తర్వాత అదేమైపోద్దమ్మా, అది ఉంచితే ఇరిగిపోయి అంతగా ఉంటుంది, ఓటుగా మార్చబడిపోద్ది, అంటే పనికి రానిదిగా మార్చబడుద్ది. అందుకని నేను అంటున్నాను చూడు, కొన్య అను ఇతడు హేయమైన ఓటికొండ వంటివాడ పనికి మాలిన గతమా అంటున్నాడు. ఓటికొండ అంటే పనికి రానయ్యేది, పనికి రానిది ఎట్లా అనేది అంటే నేను ఒకే మాటలో చెప్పి ముగిస్తా. పనికి రాకుండా ఏది పోద్దయ్యా అంటే కొన్నిసార్లు మనం కొన్ని తీసుకుంటాం, ఏదో చేయాలంటాం. ఏదో మేమైతే అప్పుడు చిన్నప్పుడు బొంగరాలు చేయాలని మాకు బల ఆశ, పోయి కొమ్మలు కొట్టుకొని చెక్కలు కొట్టుకొని వచ్చేది. ఆ చెక్కను చెక్కుతా ఉంటే ఒక్కొక్కసారి ఏమైపోద్ది ఉంటుంది, చెక్కాల్సిన దాని కత్తి ఒక దిక్కు వేరే దిక్కు పడింది దానికి ఎక్స్ట్రా సగం ఎగిరిపోద్ది. అప్పుడు ఇంక పనికి వస్తుంది, అది ఇంకా పడేసి మళ్ళీ వేరే కొమ్మకు పోవాలా. కొన్నిసార్లు కుమ్మరవాడు కూడా పాత్రలు తయారు చేస్తూ ఉంటాడు. పాత్రలు తయారు చేస్తూ ఉంటే కొంది ఒక్కొక్కసారి ఆ పాత్ర కూడాకి కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఆయన అనుకున్న రూపు దాంట్లో రాదు, అవి విఫలమైపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం పనికి రాకుండా ఎట్లా పోతాం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తన సన్నిధిలో, తన ఆలయంలో, తన మందిరంలో కూర్చొని పెట్టి తన వాక్యము చేత మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమైపోతామంట, కొంతమంది ఫీల్ అయిపోతాం. ఏమైపోతారయ్యా? దేనికి ఫీల్ గారు, దేవుడు మాత్రం ఉన్నట్టు మాట్లాడితే ఫీల్ అయిపోతారు. ప్రతిదానికి ఫీల్ అవ్వరు. ఎక్కడ ఫీల్ అవుతారు? కరెక్ట్గా ఫీల్ అయ్యేది ఎక్కడైందంటే క్రైస్తవుడు సంఘంలోనే ఫీల్ అయిపోతాడు. ఎందుకు? ఇంతమందిలో పాస్టర్ నన్ను పట్టుకొని ఈ మాట అన్నాడా, ఇట్టన్నాడా, అట్టన్నాడా అని ఫీల్ అయిపోతాం. ఫీల్ అయిపోతే ఏముంది ఉపయోగము? ఫీల్ అయితే ఏమీ లేదు, పనికిరానిగా మార్చబడతాం. ఫీల్ గారు కావాల్సింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మంచి మాట, రక్షణార్థమైన దుఃఖము మారు మనసును కలుగజేస్తుంది. ఆమె ఏం కలిగజేస్తుందంటే, నీకు నిజంగా దుఃఖం కలిగించాలి వాక్యం, కానీ ఆ దుఃఖం నీకేం కలిగించాలి? రక్షణ కలిగించేదిగా ఉండాలి. అరే పాస్టర్ ఈ మాట చెప్పిందంటే నిజమే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఉంది ఇది అని సరిదిద్దుకునేవాడు, తన తప్పులు దిద్దుకునేవాడు ఏమవుతాడు? ప్రయోజకుడు అవుతాడు. అది పామరులు, మూర్ఖులు, బుద్ధిహీనులు, భక్తిహీనులు ఆ రీతి ఉండరు. మనకు గాదులే ఈ వాక్యం, ఇదిగో పక్కన వాళ్ళకి, ఆయనకి, వీళ్ళకి అన్నట్లుగా దేవుని వాక్యమును నిరాకరిస్తుంటారు. దగ్గరికి రానివ్వరు, లోపలికి రానివ్వరు, హృదయంలో చేర్చుకోరు. దేవుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నాడంటే నన్ను ప్రయోజనకరమైన వాడిగా మార్చుకోవాలని. దేవుడు ఎవరైతే ప్రేమిస్తుంటాడో వారినే ఎక్కువగా గద్దిస్తుంటాడంట. గుర్తుపెట్టుకోవాలి. నీకు దేవుడి గురించి మనకేముంటుంది తెలుసా? దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాలి, ఆయన ఎప్పుడు మంచి చేయాలి, నాకు అన్ని మేలు చేయాలంటాం. కానీ నిజంగా నీ మేలు కోరుకునేవాడు ఏం చేయాలి? నువ్వు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? చేయపోరా నిప్పుల్లోకి పోవాలా, నాకు నిప్పులు దోకాలని బిడ్డ మీద ప్రేమ ఉన్నాడు ఏం చేస్తాడు? అమ్మ ఆ నిప్పుల్లో నేను దోకాలని ఉందమ్మా అంటే ఏమంటాడు? ఒరే వద్దురా కాలిపోతావు, అమ్మా నేను బాగానే పోవాలమ్మా నేనంటే బిడ్డ మీద ప్రేమకు సరే పోయి దూకిపోరని ఆయన అంటారా? ఏమంటారమ్మా? ఏరా బుద్ధి ఉందా లేదని చెప్పి ఈపు మీద ఏమానం మాత్రం మోగెత్తారు లేదు, వాళ్ళకి మోగించి ఏరా నీకు మైండ్ దొబ్బినట్టుంది, నిప్పులో దూకితే సస్తావురా నువ్వు. దేవుడు కూడా ఈ లోకంలో పాపం ఉన్నది, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, ఆ మార్గం వైపు పోవద్దు, ఆ ప్రజల వైపు నువ్వు పోవద్దు, ఆ విధానాల వైపు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు మానుకో. నువ్వు వెళితే నువ్వు వట్టివాడివి అవుతావు. నువ్వు వట్టివాడివైతే ఎందుకు పనికిరాని వాడు అవుతావు, ఓటుకుండా అవుతావు. పాడైపోయిన దాంట్లో నీళ్ళు పోసి పెట్టుకోవడానికి పనికి వస్తుందా అంటే ఏం చేసుకునే పనికి వస్తుంది? వాటిది నీ జీవితం నా జీవితం కూడా ఓటిది అయిపోతే దేవుడికి ఏ విధంగా పనికి వస్తుంది? ఓటి కాకముందే, ఓటిది అవ్వకముందే మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధికి రాగలరు, అంత మంచిది. అందుకని అంటారు మనసు కూడా ఏమంటారు, అప్పుడప్పుడు డైలాగులు కొట్టుకుంటూ ఉంటారు, మనసు అద్దం లాంటిది, పగిలిపోయిందనుకో అతికించలేము. కొన్ని అతికించవచ్చు, కొన్ని అతికించలేము. అద్దం లాంటిది, గాజు లాంటిది అంటాం. మరి నీ జీవితం కూడా అంతే కదా. నీ జీవితం పగిలిపోతే
ధనామునకలుగా మిగిలిపోతే ఎవరికి ప్రయోజనం? ఇదిగో నువ్వు ఓటి కొండవు కాకుండా ప్రయోజనకరమైన కొండగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యము నీలో చేర్చుకోవాలి. చివరికి ఆఖరికి ఒక మాట చూపించిన ముగిస్తాను. చివరి ఆఖరి మాట ఇర్మీయా గ్రంథం, అదే 51వ అధ్యాయము 34వ వచనం. ఇర్మీయా 51వ అధ్యాయము 31వ వచనం. 34వ వచనం చదువమ్మా. బబులోను రాజు నెబుకద్నెజరు మిమ్మల్ని మృంగివేసెను, మిమ్మల్ని నుగ్గు చేసెను, మిమ్మల్ని వట్టి కొండ వలె ఉంచి ఉన్నాడు. 4వ కొండ ఏంటంట? వట్టి కొండ. 4 కొండలు చూశాను. మొట్టమొదటి కొండ ఏంటి? మట్టి కొండ. రెండవది విషపు కొండ. మూడవది ఓటి కొండ. 4వది వట్టి కొండ. ఈ వట్టి కొండ చాలా ప్రమాదకరమైంది. ఈ మిగిలిన 3 కొండల కన్నా ఇది ఓటి కొండ పనికిరాదని పడేయచ్చు. ఇది మట్టి కొండ ఏదో ఒకటి దరిద్రమైన అంటించుకొని ఉంది, ఈరోజు కడుక్కుంటే ఒకరోజు ఉపయోగపడుద్ది అని దానికి ఉంది. విషపకుండని ఏదో ఒకటి విషయం నింపుకున్నది, ఏదో ఒకటి శుభ్రంగా ఒకరోజు వాడు మారుతాడని నిరీక్షణ ఉంది. ఓటుకుండ మాత్రం చాలా ప్రమాదకరం. ఏంటిది? ఒట్టికుండ అంటే ఏమీ లేనిది, ఏమీ లేకుండా. ఈరోజు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఏమీ లేని వారుగా మనం ఉండకూడదు. ఏదో ఒక పాత్రగా మనం ఉందుముగాక. ఏ పనికిరాని కొండ వల్ల మనం ఇక్కడ ఉండకూడదు. ఇదే దేవుడు వచ్చి చూస్తాడు, ఈ కొండ మనకి వస్తుంది అంటే ఇది ఒట్టి కొండ అన్నట్టుగా ఉండకూడదు. ఈ కొండ ఉపయోగమైనది. ఒట్టి కొండలన్నీ ఆడుంటాయి సూపర్ మార్కెట్లలో. ఒకప్పుడు ఒట్టిగా ఆడ జోడిసేసి ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒట్టి కొండలు పోయి చూసి ఇది ఒట్టిగా ఉంది, మనకి పనికి వస్తుంది అని చెప్పి దాన్ని తీసుకొని చట్ట ఒట్టిగా ఇంట్లో పెడతామా? ఒట్టిగా తెచ్చుకోవడానికి పెట్టుకుంటామా? ఉపయోగం నిమిత్తం తెచ్చుకుంటాం. దేవుడు కూడా నిన్ను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చేట్టు ఒట్టుకుండగా ఉండాలని కాదు, ఏమి లేనివాడిగా కాదు, పసలేనివాడిగా కాదు, భక్తి లేనివాడిగా కాదు, ప్రయోజనం లేనివాడిగా కాదు, ఒక ప్రయోజనకరమైనటువంటి నింపుదల కలిగిన కొండవలే ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. గలిలయలోని కానాను ఒక ఊరికి వెళ్ళాడంటే యేసుప్రభు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ద్రాక్షరసంతో నింపబడిన కొండలు ఉన్నాయి. దేవుడు పోయేటానికి కొండలు ఖాళీ అయిపోయాయి. ఆ కొండలో వచ్చి ద్రాక్షరసం ఎత్తుకొని పోయి అంటే ముంచేవాడు పోయి ఈ గ్లాసు ముంచి, అరే లేవు ఖాళీ అయిపోయిన కొండలు ఎందుకు ఎక్కడ పెట్టుకున్నారు దరిద్రులారా? మనుషులు వచ్చినారు ఇంటికి, ఇంకా వస్తామన్నారు పెళ్ళికి, వాళ్ళకంతా ఏ సమాధానం చెప్తారు? అంటే అంత టయానికి దేవుడు పోవటం, ఆ కొండల్లో ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీటిని నింపి ద్రాక్షరసంగా మార్చడమే. చూడండి, ఏమి లేని కొండలో దేవుడు నీటిని నింపగా కూడా కార్యం జరిగింది. నీ జీవితంలో ఒట్టి కొండమైన పర్వాలేదు, ఈ స్థలంలో కూర్చొని ఉంటే నా దేవుని చేత నీవు సమృద్ధికరమైన పరిశుద్ధాత్మ జలముతో నువ్వు నింపబడుతువు గాక. అప్పుడు దానిలో నుంచి దేవుడైనటువంటి ఆ నీరు ఎట్లా ఉన్నదంట? తాగిన వాళ్ళందరికీ మొదటి ద్రాక్షరసం కన్నా నీళ్ళు టేస్ట్గా ఉన్నాయంట. చూడండి, నీ జీవితం ఇన్ని దినాలు ఒట్టి జీవితం గడుపుతూ వచ్చావు, ఎవరికి ప్రయోజనం లేని జీవితం వచ్చాము. అన్నిటికీ మించి నా దేవునికే ప్రయోజనం లేకుండా నువ్వు ఇన్ని దినాలు ఒట్టి బ్రతుకుతూ వచ్చావేమో. నువ్వు మోకాళ్ళ మీదకి రా. దేవా, నా జీవితంలో ఆ దినమున ఒట్టి పాత్రలోనికి నీటిని నింపినట్లుగా నీ పరిశుద్ధాత్మ నాలోనికి నింపుదురుగాక. మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభా, ఖాళీ కొండగా ఒట్టి కొండగా నేను ఉండకూడదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నావు, పరీక్షించుకో. నువ్వు మట్టి కొండవా? కడగబడ్డానికి నీకు ఇష్టం అవట్లేదా? కడగబడకపోతే జాగ్రత్త, మురికి పాత్రగా మార్చబడతా, మలినమైన పాత్రగా, అసహ్యమైన పాత్రగా నువ్వు మార్చబడతావు నీ జీవితం. ఆ మట్టి కొండను ఇప్పుడు విడిచిపెట్టు. నీకు అంటుకున్న ఆ మట్టి కడగడానికి యేసుప్రభు రక్తం అదిగో సిద్ధంగా నీ ముందు ఉంది. సిద్ధపడతావా? దేవా, ఎన్ని దినాలయ్యా నీ మట్టిలో బ్రతికాను, నన్ను కడుగు అని అడుగు. దేవుడు నీ పాపలను ఒప్పుకొని యేసు రక్తం ప్రతి పాపలను కడిగి పరిశుద్ధపరుస్తుంది. విషపుకుంటా. దేవా, ఎదుటి వారి మీద నేను ఉన్నటువంటి చూపులు ఎలాంటివి, ఈ లోకంలో నేను ఉన్నటువంటి అభిప్రాయం ఎలాంటిది, పైకి భక్తి కలిగి ఉండే లోపలంతరంగంలో అపవిత్రత కలిగిన విషము కలిగినటువంటి జీవితంతో ఉన్నాను. పైకి భక్తిగా ఉండి నేను ఆరాధిస్తుంటే అది విషముతో ఉంటుంది సమానం. కనుక నా అంతరంగంలో కూడా పరిశుద్ధత నాకు దయచేయండి. నీవే విధంగా అయితే పరిశుద్ధతగా ఉన్నావో నేను కూడా ఆ రీతిగా పరిశుద్ధత ఉన్నట్లు సహాయం దయచేయమని ప్రార్థించింది. ఓటుకుండవాడి వల్ల ఉన్నావేమో, పారవేయబడతావు.
దేవా, నన్ను వాడుకునే పాత్రగా నన్ను మార్చుకో. వట్టివాడిన దేవా, నీకు పనికిరాని వట్టి పాత్రల సంఘంలో ఉన్నాను నేను. ఏది నింపుకోలేదా? అయితే నింపుకుందాం. మన పాత్రలు ఖాళీగా ఉంటే ఆయన ఆత్మతో నింపబడదాం, ఆయన వాక్యంతో నింపబడదాం, ప్రార్థనతో నింపబడదాం, సహవాసంతో నింపబడదాం. ఈ రీతిగా ఎంత నింపబడితే పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడతాం. అటు భాగ్యము, అటు కృప, అటు ధన్యత తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు నా దేవుడు దయచేయును గాక. ఎవరు కళ్ళు తెరవకుండా మోకాల మీద ఉన్నట్లయితే దేవుని సన్నిధి, దేవుని ఆలయం